విప్లవానికి పనికొచ్చేది నీతి. విప్లవానికి పనికొచ్చే ప్రతిదీ నీతి, విప్లవానికి పనికిరాని ప్రతిదీ అవినీతి అంటారు. అలాగే విప్లవానికి పనికొచ్చేది మాత్రమే సాహిత్యం, విప్లవానికి పనికొచ్చేది మాత్రమే విమర్శ, ఇతరేతరమైనటువంటిది అసాహిత్యమో కుసాహిత్యమో కువ్వు విమర్శ అవిమర్శ ఏదో ఒక పేరు పెట్టుకోండి. అలా అనుకున్నప్పుడు ఇది విమర్శ, ఇది సాహిత్య విమర్శ, ఇది సాహిత్య విమర్శ సిద్ధాంతం. ఏం చేశాడు పాణి ఇందులో? ఈవేళ ఈ థీమ్కి భావజాల సాంస్కృతిక రంగాల్లో వర్గ పోరాటం అన్న థీమ్కి అనుగుణంగా రూపొందించినటువంటి విమర్శ వ్యాసాలు. కామ్రేడ్ టిఎంఎస్ త్రిపురనేని మధుసూదన్ రావు గారు విమర్శ కూడా, సాహిత్య విమర్శ కూడా వర్గ పోరాటంలో భాగమే అన్నారు. దానికి కొనసాగింపు ఇది. విప్లవం అంటే, ఇందాక విప్లవం అంటే ఒక విప్లవానికి పనికొచ్చేదే నీతి అనుకున్నాం కదా. విప్లవం అంటే మరొకటి ఏదో కాదు. విప్లవం అంటే వర్గ పోరాటమే. అది ఏ రూపంలో, దాని రూపాలు వేరు కావచ్చు, దాని ఆచరణ కూడా వేరు కావచ్చు, కానీ వర్గ పోరాటమే విప్లవం. దానికి పనికొచ్చేటువంటి విమర్శ ఇది. ఇవాళ భావజాల రంగంలో వర్గ పోరాటం అంటే అవతల వర్గం ఏంటో కూడా తెలుసుకోవాలి కదా మనం. అవతల వర్గం ఈరోజు ఏం చేస్తుంది, మనం ఏం చేయాలి? ఈ పుస్తకం ఆ దిశగా అవతల వర్గపు ఆర్గ్యుమెంట్ని పెడుతూ మనం ఏం చేయాలో చెప్తుంది. ఫాసిజం సందర్భంలో అవతల వర్గం ఏం చేస్తుందో మనకు తెలుసు, మనం ఏం చేయాలో కూడా తెలుసు. అది భావజాల సాంస్కృతిక రంగాల్లో ఎలా ఉండాలి, అది ప్రధానమైనటువంటి చర్చ ఈవేళ. దానికి ఈ సాహిత్య విమర్శ చాలా దోహదం చేస్తుంది. ఇందులో సాధారణంగా మనం ఏం చెప్తామంటే, మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ రూప విమర్శకు తోడ్పడదు, కేవలం వస్తువుకు మాత్రమే పరిమితమైందని అని అంటూ ఉంటాం. కాదు, అది రూపాన్ని సైతం, శిల్పాన్ని సైతం వ్యాఖ్యానించడానికి దోహదం చేస్తుంది అని పాణి ఈ వ్యాసాల్లో చెప్పారు. 5 వ్యాసాలు ఉన్నాయి. వాస్తవికత, కాల్పనికత అని, అలాగే దేశీ జానపద సాహిత్యంలో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అక్కడ సాహిత్య